గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి సూత్రిగూడ గ్రామంలో ఎవరైనా మృత్యంతే దహన సంస్కారాలు చేయడానికి సరైన శ్మశాన వాటిక లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో గ్రామ చెరువుకు ఆనుకుని ఉన్న స్థలంలో దహన సంస్కారాలు నిర్వహించలేదని, కానీ వర్షాకాలంలో కురిసిన వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయి ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడి రోడ్లపైనే దహనం చేయడం జరిగిందన్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు మొరపెట్టుకోగా సూత్రిగూడ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 25లో దాదాపు 24 గుంటల స్థలాన్ని రెవెన్యూ అధికారులు శ్మశాన వాటిక కోసం కేటాయించారు. వైకుంఠధామం అభివృద్ధి కోసం గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ నుండి సుమారు 20 లక్షల నిధులతో వైకుంఠధామానికి భూమి పూజ చేశారు. కానీ కొబ్బరికాయ కొట్టి సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం మొదలు కానుందని అధికారులు స్పందించి గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు అంత్యక్రియలకు ఇబ్బందులు కాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చేతన్ కుమార్, నేను చిత్తారగూడ గ్రామ నివాసి మాట్లాడుతున్నాను. ఇక్కడ మా ఊళ్ళో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే శ్మశాన వాటిక. ఇప్పుడు మా ఊళ్ళో శ్మశాన వాటిక చెరువుకు ఆనుకొని ఉంది. ఇది వర్షాకాలంలో వర్షం వచ్చిందంటే ఈ చెరువులో నీళ్ళు మొత్తం నిండిపోయి శ్మశాన వాటికకు వెళ్ళడానికి దారి లేదు. ప్రస్తుతానికి ఎవరైనా చనిపోతే రోడ్డు పక్కన దాన సంస్కారాలు చేయాల్సి వస్తుంది. కానీ దీనికి సంబంధించి మేము గవర్నమెంట్ దగ్గర చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి వాళ్ళు స్పందించి మాకు సర్వే నెంబర్ 25లో 24 గుంటల స్థలాన్ని కేటాయించడం జరిగింది. స్థానిక కమిషనర్ గారు, చైర్మన్ గారు వచ్చి దానికి పనుల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి గవర్నమెంట్ దీనిపై చొరవ తీసుకొని అభివృద్ధి పనులు చేపట్టి మాకున్న ఈ ప్రధాన సమస్యని వీలైనంత తొందరగా పరిష్కరించాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శ్రవణ్ని రిమాండ్ చేయగా గత 2 రోజులుగా శ్రవణ్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అరెస్ట్ తీరును నిరసిస్తూ ఇప్పటికే బీజేపీ నాయకులు నిరసనలు తెలుపుతున్నారు. ఈరోజు కార్పొరేటర్ శ్రవణ్ కుటుంబ సభ్యులను కలవడానికి కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి శ్రవణ్ వాళ్ళ ఇంటికి చేరి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్నా ఒక్క నిమిషం కాల్ చేస్తా, 1 సెకండ్ కాల్ చేస్తా, జస్ట్ చెప్పనా. మెదక్ ఔసులపల్లి గ్రామంలో చెక్ డ్యాం మరమ్మతులు సరిగ్గా చేయకపోవడం వల్ల, నాయకుల కాంట్రాక్టర్ లోపం వల్ల రైతులు తీవ్ర నష్టానికి గురై పంటలు వేయకపోవడం, డ్యాములో ఒక్క నీటి చుక్క లేకపోవడం వల్ల రైతులు కన్నీటి పాలయ్యారు. ఇది తెలిసిన నిజాంపేట్ జడ్పీటీసీ, మెదక్ అసెంబ్లీ బీజేపీ ఇన్ఛార్జ్ పంచ్ విజయ్ కుమార్ గారు బీజేపీ నాయకులు రైతులతో చెక్ డ్యాం దగ్గరికి వెళ్లి రైతులను ఓదార్చారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఎస్సీ గారికి మాట్లాడడం జరిగింది. రైతుల పక్షాన నేను మీకున్నానంటూ భరోసానిచ్చారు. మరమ్మతులు జరిగేటట్టు చూస్తారని మాట ఇవ్వడం జరిగింది. రైతులు సంతోషించారు. ఇటు కార్యక్రమంలో పాల్గొన్నవారు కల్కి నాగరాజు, ప్రధాన కార్యదర్శి సుంకోజి రాజు, ఆకుల రాము, అంకం శ్రీనివాస్, అల్లం మధు, ఉపేందర్, వేణుగోపాలరావు, కృష్ణారెడ్డి, బుద్ధి ఆంజనేయులు, దుర్గాప్రసాద్, చింతల శ్రీనివాస్, శంకర్ గౌడ్, రైతులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
ఈ ఎన్నికల్లో విద్యావంతులు విచక్షణతో ఆలోచించి వివేకవంతుడికి ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సభకు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎల్మినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య, మాజీ ఎమ్మెల్యే బూడిద విక్షమయ్య గౌడ్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ టాస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన అభ్యర్థి మూడో వరుసలో ఉన్నారు. మన అభ్యర్థి పక్కకు ఖాళీ బాక్స్ ఉంటుంది. ఈ ఖాళీ బాక్స్ లో మనం ఓటు ఎట్లా వేస్తామో 1 ఎట్లా వేస్తామో 1 మనం ఒకటే ఓటు వేస్తాం, రెండో ఓటు వేయం. పక్క ఒక్కడే ఓటు వేస్తాం, రెండో ఓటు వెయ్యం. 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిన మొట్టమొదటి మనిషి ప్రపంచంలో కేటీఆర్ గారు అనే విషయం మనందరికీ తెలుసు. ఇవాళ ఏది ఇచ్చినా, ఏ అవకాశం ఇచ్చినా కేసీఆర్ గారు దాన్ని అద్భుతంగా అక్షరతో నిర్వహిస్తూ తనదైన పద్ధతుల్లో తెలంగాణ యువతకే కాదు తెలంగాణ రాష్ట్రానికే మార్గదర్శిగా ఉండే మన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్నాను. నాకు ఏ డబ్బు లేదు, అక్రమంగా నేను ₹1 సంపాదించలేదు. నేను నిజాయితీగా పనిచేసిన నా పోరాటంలో నిజాయితీ తప్ప నాకేమీ లేదు. ఈ రోజు నేను నమ్ముకున్నది ఒకటే, నేను నమ్ముకున్నది మన విద్యావంతులను, మన గ్రాడ్యుయేషన్, మన బీఆర్ఎస్ బలాన్ని బలగాలి తప్ప వేరే దేని నమ్ముకోలేదు, డబ్బులు నమ్ముకోలేదు. కాబట్టి ఒకవేళ గెలిపిస్తే మీరే గెలిపించాలి తప్ప ఇంకా వేరే ఆశ ఏమీ లేదు. తప్పకుండా నాకు నమ్మకం ఉంది. గులాబీ సైనికులు అంటే నిజమైనటువంటి సైనికులు, ఏమి ఆశించకుండా పోరాడేటువంటి వాళ్ళు, ఉద్యమాన్ని ఉపెత్తున తీసుకెళ్లినటువంటి వాళ్ళు. కాబట్టి తప్పకుండా గట్టి పోరాటం చేస్తారో తప్పకుండా మా విద్యావంతులకు మంచి తీర్పు ఇస్తారని చెప్పి భావిస్తూ ఇంత గొప్ప అవకాశం 34 నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరుకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ గ్రాడ్యుయేట్ల ఒక గౌరవాన్ని పెంచే విధంగా నేను వివరిస్తే తప్ప ఎక్కడ కూడా ప్రదర్శించుకునే విధంగా మీ గౌరవాన్ని తగ్గించే విధంగా వివరించను. రేపు ఒకవేళ ఎమ్మెల్సీ గెలిస్తే మీ అందరికీ తోడుతా, మా సునీతక్క కూడా నేను తోడుతా. మీ నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతో కొంత పాత్ర నేను కూడా పోషిస్తాను. కాబట్టి తప్పకుండా ఆలయంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ సోదరులందరూ కూడా, సోదరి మనందరూ కూడా ఆలోచించి విజ్ఞప్తితో ఓటేసి నాకు మద్దతు తెలపాల్సిందిగా 300లో ఏనుగుల రాకేష్ రెడ్డి అని నా పేరు ఉంటుంది. దాని పక్కన 1 అనే సంఖ్య 1 జస్ట్ నిలువు గీత వేసి మద్దతు తెలపాల్సిన సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. గొంతుకనైతే మా గ్రాడ్యుయేట్ల గొంతుకనైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ముందుకు వచ్చిన తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని మీ అందరి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆలేరులో ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములతో, మా ఆడబిడ్డలతో కూడా విజ్ఞప్తి, దయచేసి నేను ప్రార్థిస్తాను. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళే ఛానల్ పెట్టి ప్రభుత్వంలో ఎవరు పడితే వాళ్ళని బూతులు తిట్టడం అనేది కామన్ అయిపోయింది. సరే, ప్రజాస్వామ్య దేశం కాబట్టి జర్నలిజం స్కూల్లో ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా, ఎన్ని బూతులు తిట్టినా మన ప్రభుత్వంలో ఉండి కూడా భరించింది. మన ప్రభుత్వంలో ఉన్ననాడు 10 ఏళ్ళు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయినాం. మరి వీటి గురించి మాట్లాడుతూ రేపు శాసన మండలిలో ఉండాలన్నా, లేకపోతే ప్రభుత్వానికి డబ్బ కొట్టుకుంటాం, పైరవీలు చేసుకుంటాం, బ్లాక్ మెయిల్ దందాలు చేసుకుంటాం, చిల్లర మాటలు మాట్లాడుకుంటా రేపు శాసన మండలిలో ఉండాలన్నా ఆలోచించండి. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరితో ప్రార్థన ఒకటే, ఈ ఎన్నికల్లో విద్యావంతులు విచక్షణతో, వివేకంతో ఆలోచించి ఓటేసి ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో ఒక గోల్డ్ మెడలిస్ట్ బిట్స్ విలానిలో ఒక విద్యావంతుడు, ఉన్నత విద్యావంతుడు, సంస్కారం ఉన్నవాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసి కడిగేటోడు ఉండాలి తప్ప బ్లాక్ మెయిలర్లు, చిల్లర దందాలు చేసేటోళ్ళు, తెల్లారు వేస్తే బూత్ మాటలు మాట్లాడేటోళ్ళు, నిమిషానికి ఒక పార్టీ మారేటోళ్ళు అట్లాంటి వాళ్ళు పనికిరారు. అందుకే దయచేసి నేను కోరేది తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి మరి 27 మే నాడు మీ అందరి ఆశీర్వాదం మనస్ఫూర్తిగా ఉండాలి. దయచేసి ఆ ఓటర్ లిస్టు ముందు పెట్టుకొని ఒక్కొక్కరు 10 మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ నియోజకవర్గంలో తప్పకుండా మీరు మెజారిటీ ఇస్తారని చెప్పి బలంగా విశ్వసిస్తూ జై తెలంగాణ. 5th one, నకిలీ విత్తనాలు, ఎరువుల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కోరారు.
ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న చెప్పారు, మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. సబ్సిడీపై రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, కట్టెంకుముల సాగర్ రెడ్డి, ఎంఏ ఎజాజ్, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం తదితరులు ఉన్నారు. ఆలయ ప్రజలకు, రైతన్నలకు కూడా ముందుగానే వర్షాలు స్టార్ట్ అయినాయి. రేపు మే 25 తారీఖు రోని కార్తీ నుంచి కూడా విత్తనాలు నాటే సమయం వచ్చింది కాబట్టి ప్రతి రైతన్న కూడా నాణ్యమైన విత్తనాలు వాడుకొని పంట దిగుబడి వచ్చే విధంగా ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నిన్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా నకిలీ విత్తనాలకు తావుండకూడదు. నకిలీ విత్తనాలు కానీ, నకిలీ ఎరువులు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరగకూడదు. ప్రతి రైతులను ఆదుకోవాలి. రైతులకు కూడా సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వాలని చెప్పి వేరుశెనగ కానీ, మొక్కజొన్న కానీ, ఇంకా ఇతరత్ర నువ్వులు కానీ, ఆముదాలు కానీ, కందులు కానీ సబ్సిడీ మీద అందించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా కల్తీకి తాగుండకుండా రైతన్నల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పి గౌరవ మంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్లప్పుడు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం నేనే మంత్రివర్గంతో సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ఆగస్టు 15 తారీఖులోపు రుణమాఫీ చేస్తున్నామో ఆ రుణమాఫీ కోసం కసరత్తు చేసి రైతులకు సబ్సిడీ కానీ, ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి పంటకు బీమా కల్పించడం కోసం ఏ రైతు కూడా పంట వల్ల నష్టపోవద్దు, దానికి కూడా బీమా కల్పించాలని చెప్పి కార్యాచరణ కోసం నిన్నే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తే ఈసీ గారు దానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో నిన్న మీటింగ్ ఆగిపోవడం. రేపు మాపో గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గుల ఢిల్లీకి వెళ్ళి ఈసీ గారితో పర్మిషన్ తీసుకొని రైతులకు అన్ని విధాలా ఆదుకోవడం కోసం, ఎరువులు కానీ, విత్తనాలు కానీ సబ్సిడీ ఇవ్వడం కోసం, అదేవిధంగా రుణమాఫీ విషయంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కార్యాచరణ చేస్తుంటే ముఖ్యంగా రైతన్నలు కూడా ఎక్కడ దిగాలు పడాల్సిన అవసరం లేదు. ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుంది. ముఖ్యంగా రైతన్నలు మాత్రం నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు వాడి ఎక్కడ కూడా మీరు మోసపోకుండా అధికారులను కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది. షాపులలో విజిట్ చేసి నకిలీ విత్తనాలు దొరికిన, నకిలీ ఎరువులు దొరికిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి గౌరవ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం జరిగింది. ఆలేరులో ఉన్నటువంటి అన్ని షాపుల వాళ్ళకు కానీ వాళ్ళకు కూడా మేము కూడా ఒకటి చెప్తున్నాం, మీరు రైతులను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైనటువంటి ఎరువులు మీరు సరఫరా చేయాలని చెప్పి అతి త్వరలోనే వాటికి సంబంధించిన సబ్సిడీలు కూడా అందిస్తామని చెప్పి మేము రైతులకు చెప్తూ, ఇప్పుడు వర్షాలు కూడా తొందరనే స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ రోహిణి కార్తీ నుంచి కూడా వీటిని సాగు చేసుకొని ఆలేరు ప్రజలు ఎక్కువ కూడా దిగుబడి దిశగా పయనించాలని చెప్పి రైతులను వేడుకొని రైతులు ఈ అవకాశాలను వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. భార్య నుంచి తనకు, తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు. తమ పెళ్లైనప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని బాధితులు ఆవేదన తెలిపారు. తన భార్య చేసిన గాయాలను చూపిస్తూ హైదరాబాద్లోని హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో తన గోడను వెళ్ళబోసుకున్నాడు. అంటే మేడం లేట్ అయితే తను ఫైన్ అని డైరెక్ట్ గా చెప్పదు, ఇండైరెక్ట్ గా ఏదో నెసెసిటీ అంటది. నేను గనక ఇంటికి వస్తే ఆ నెసెసిటీలు ఏమి ఉండవు. నేను టైంకి ఇంటికి వచ్చేస్తే, రోజు వచ్చినట్లే టైంకి ఇంటికి వచ్చేస్తే ఏం నెసెసిటీలు ఉండవు. అదే నేను గనక ఎక్స్ట్రా టైం బయట ఉండి, కాలేజీలో ఉండి, లేదంటే ఫ్రెండ్స్ తో ఉన్నా, అప్పుడు ఏమంటదంటే ఏంటి ఇంకా ఇంటికి రావడానికి ఏంటి లేటు, సరే నేను ఇక్కడ తీసుకోవాలి, అది కొనుక్కోవాలి, నాకు అర్జెంట్ గా అమౌంట్ వేసేయి. ఎంత వేయాలి? 200, 300 లేదు 500 ఇలాగ ఎంతో కొంత అమౌంట్ వేస్తూనే ఉండాలి. వేస్తుంటే అప్పుడు ఏం మాట్లాడదు. అప్పుడు నాకు బయట ఉండడానికి ఎక్స్ట్రా టైం దొరుకుతుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెన్షన్, లేదంటే ఒక 1 hour 2 hours ఎక్స్టెన్షన్ దొరుకుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మనీ. సార్ బాబు నాకు చాలా అటాచ్మెంట్ ఉంది సార్. కానీ
నాకు ఇష్టం మెయిన్ బాబుతో ఉండటం. బాబుకి 5 years అండి. 5 years. నా దగ్గర ఉన్నప్పుడు కూడా నేను చూసేదాన్ని కానండి. అసలు ఆవిడ లేచేది ఎప్పుడు లేస్తుందండి? ఇప్పుడు సంవత్సరం క్రితమేనండి ఆవిడ ఏది వర్క్ చేసేదండి. అంతకుముందు 9ంటికి లేస్తుందండి ఆవిడ. 9ంటికి. మరి ఆయన కాలేజీకి వెళ్ళాలని చేసి కడిగి పెట్టుకో. ఆవిడ గారు ఈ 7 సంవత్సరాల్లో 7 నెలలు కూడా ఆవిడ చేసిన వంట తినలేదండి. 7 నెలలు కూడా అసలు మాటలు ఏంటంటే నాకు నోట్లోంచి రావు. ఆ బిహేవియర్ ఓ భర్తని ఎట్లాగా మాట్లాడాలన్నది అసలు లేదు ఆవిడకి. అసలు అది తట్టుకోలేమండి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాకు ప్రాబ్లం ఉంది. నాకు ఎస్పెషల్లీ ప్రాబ్లం ఉంది. ఇంకా మా పేరెంట్స్ కి కూడా ప్రాబ్లం ఉంది. సో ఈ విషయంలో మాకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీసులు కాబట్టి కోర్టు ఉంది కాబట్టి మీరు ఆ విషయంలో ఇనిషియేషన్ తీసుకోండి. కంప్లైంట్ కూడా ఆల్రెడీ పంపించాను. ఇదిగోండి మా పేరెంట్స్ వేసిన కంప్లైంట్ ఇది. మా పేరెంట్స్ ఆల్రెడీ కంప్లైంట్ వేశారు. అలాగే నేను కూడా ఒక ప్రైవేట్ ఇది నేను వేసిన కంప్లైంట్ తీసుకోలేదు. ఇది ఆల్వాల్ పోలీసులకి మా పేరెంట్స్ వేసిన కంప్లైంట్ రిజెక్ట్ అయ్యి వెనక్కి పోలీసులు తీసుకోవాలి కంప్లైంట్. నాకు ఫస్ట్ తను నన్ను కొట్టిన దానికి ఇన్నాళ్ళు నాకు పెట్టిన టార్చర్ కి తన మీద కేసు అయితే ఫైల్ చేసి సరైన యాక్షన్ తీసుకోవాలి. తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది అది చట్టం వాళ్ళు చూసుకుంటారు. పోలీసులు ఇంకా కోర్టులు వాళ్ళు చూసుకుంటారు. సో ఆ యాక్షన్ అయితే తీసుకోవాలి తన మీద. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఆ ఇంట్లోంచి సేఫ్టీగా బయటికి రావాలి తన దగ్గర నుంచి. తను ఒకసారి అయితే ఏం ఇన్సిడెంట్ అయిందంటే నన్ను లాక్ చేసేసి ఇంట్లో రూమ్ లో తలుపేసేసి, అప్పటికి తన వర్కింగ్ ఉమెన్ కూడా కాదు, నేను కాలేజ్కి బయలుదేరుతుంటే నన్ను ఇంట్లో ఒక బెడ్రూమ్ లో లాక్ చేసేసి తను సైలెంట్ గా బయట ఉండి చాలాసేపు కాలేజ్కి లేట్ చేసి కాలేజ్ లో నేను మాట్లాడేలా చేసింది. ఇదేంటి అని అడిగితే నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, ఇది నేను చేయగలిగే పవర్, డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అని చెప్పేసి నేను నిన్నే బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చాను కానీ కట్టుబట్టలతో వచ్చానండి బయటికి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి కాదండి, నేను రెంట్ కొంటున్నాను. నేను ఇప్పుడు కట్టుబట్టలతో బయటకు వచ్చాను. నేను అట్లీస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను వేరే జత బట్టలు తెచ్చుకోవాలనుకున్నా కూడా నాకు భయంగా ఉంది ఇంటికి వెళ్దామని. నేను పోలీసులను అడిగాను నేను, సార్ నాకు ఎవరినైనా కొంచెం ఎస్కార్ట్ తోడిచ్చి పంపించండి, నేను బట్టలన్నా తెచ్చుకుంటాను. ఎందుకంటే మీరుంటే జనరల్ గా తను వేరేలా బిహేవ్ చేస్తుంది, బయట వాళ్ళు ఉంటే తను చాలా నార్మల్ గా బిహేవ్ చేస్తుంది, కానీ నేను ఒక్కడనే ఉంటే తను వేరుగా బిహేవ్ చేస్తుంది. సో నేను అదే అన్నాను, నేను తన దగ్గరికి ఇప్పుడు వెళ్ళి లాక్ అవ్వలేను, నేను బయటకు వస్తాను. సో బయటికి రావడానికి నేను అన్ని నా బిలాంగింగ్స్ అన్ని తెచ్చుకోవడానికి నా కార్ కీస్, బండి కీస్, ఇంటి కీస్, ఇంకా నా ల్యాప్టాప్, ఇంకా నా బట్టలు అన్ని తెచ్చుకోవడానికి నాకు ఎవరినైనా ఎస్కార్ట్ ఇవ్వండి అంటే పోలీసులు ఏమన్నారంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ కాదు కదా మీకు సెక్యూరిటీలు అవి ఇవ్వడానికి అని. ఇంకా అందుకనే నేను ఇలాగే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అనుమానం సార్. ఏంటంటే నేను కాలేజ్ లో 4 o'clock కనుక కాలేజ్ అయిపోతే నేను ఇంటికి రావడం తను చూస్తుంది. ఇంటికి రావడానికి మాక్సిమం 1/2 hour, 4:30 కల్లా ఇంట్లో ఉండాలి. ఎందుకు ఇంట్లో లేవు, 4:30 కల్లా ఇంట్లో లేవు, ఏం చేసావు, ఈ 1/2 hour ఏం చేసావు, ఎక్స్ట్రా టైం ఏంటి, ఈ 10 minutes ఏం చేసావు, ప్రతిదీ క్యాల్కులేటెడ్ గా అడుగుతుంది. ఒకవేళ గూగుల్ మ్యాప్స్ అయ్యి చెక్ చేస్తుంది, నా ఫోన్ తీసుకుని చెక్ చేసి మొత్తం ఎవరెవరి దగ్గర తిరిగావు, ఎక్కడెక్కడ తిరిగావు, ఏంటి ఈ ప్లేస్లు అన్ని తిరిగావు అని అంటది. ఒకవేళ గూగుల్ మ్యాప్స్ లో ఏం దొరకకపోతే ఫోన్ పే హిస్టరీ, పేటిఎం హిస్టరీ, గూగుల్ పే హిస్టరీ ఇవన్నీ తీసి ఈ పేమెంట్స్ ఏంటి, ఇవన్నీ ఎక్కడెక్కడ చేసావు, ఎందుకు చేసావు, ఎవరెవరు ఖర్చు పెట్టావు ఏంటి అని చెప్పేసి విపరీతంగా అనుమానిస్తూ ఉంటది. నిన్న కాదు సార్, నేను లాస్ట్ ఇంట్లో బయటికి రావడానికి ముందు కూడా తను నా ఫోన్ తీసుకుని మొత్తం కాంటాక్ట్స్ అన్ని చెక్ చేస్తుంది. ఈమె ఎవరు, ఇతను ఎవరు, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఈ మెసేజ్ ఏంటి, ఇదెందుకు అని చెప్పేసి ప్రతిదీ. మరీ అసలు ఇంకేమంటదంటే ఇంకా ఆల్మోస్ట్ ఎలా అడుగుతుందంటే లైవ్ లొకేషన్ నేను తనకి షేర్ చేస్తూ ఉండాలి నిరంతరం. నేను తన పర్మిషన్ తీసుకునే వెళ్ళాలంట ఎక్కడికి వెళ్ళినా. నేను నీకు 2 days నుంచి పర్మిషన్ ఇస్తున్నాను బయటకు వెళ్ళడానికి, నమ్మి ఇస్తున్నాను నీకు బయటకు వెళ్ళడానికి, కానీ నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నావు, నాకు చెప్పట్లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి ఇంకా అది కూడా ఒక రీజన్ మేబీ. లేదండి సార్, నేను ఆమె అనుమానం పడుతుంది సార్. నాకు ఏమీ లేవు మేడం.
తనకి నాకు తెలిసి అయితే ఏం లేవు సార్. కానీ నా మీద అనుమానం పడడం అది మాత్రం చాలా సివియర్గా ఉంది సార్. నేను ఎప్పుడు తను అలా అనుమానంతో వేధించలేదు సార్. నువ్వు ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, ఎందుకు ఉన్నావు, ఇలాంటివి నేను ఎప్పుడు ఏనాడు తనని క్వశ్చన్ చేయలేదు. ఇన్నేళ్లలో మ్యారేజ్ అయింది సార్. కానీ తను మటుకు నన్ను చాలా సివియర్గా ప్రతిదానికి అనుమానం పడతాను.